పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, దేవాతి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఒక అభయం ఇస్తున్నాడు. ఏమిటంటే నిర్గమాకాండము 15:26 నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన వెడల. హల్లెలూయా. ఇక్కడ తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవాతి దేవుడు 4 విషయాలు చెప్పాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారి మీదకి వచ్చిన తెగుళ్ళు మీ మీదకి రాకుండా ఉండాలంటే, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అని మీరు తెలుసుకోవాలంటే, మిమ్మల్ని నేను స్వస్థపరచాలంటే, మిమ్మల్ని నేను దీవించాలంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే ఈ 4 షరతులు మీరు కలిగి ఉండాలి. ఒకటి, నీ దేవుడైన యెహోవా మాటను వాక్కును శ్రద్ధగా విన్నవెడల. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని వద్దకు వచ్చేటువంటి వారు, దేవుని సన్నిధిలో అడుగుపెట్టినటువంటి వారు, దేవుని దగ్గరికి వెళ్ళాలి అని ఆశించినటువంటి వారు, దేవుని సన్నిధిలోకి వెళితే దేవుడు నాకు ఒక మేలు చేస్తాడు, దేవుడు నాకు ఒక అద్భుతం చేస్తాడు, దేవుడు నా పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు, దేవుడు నా పట్ల ఒక స్వస్థతను చూపిస్తాడు అని విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ సంగతులను మనం తెలుసుకోవాలంటే, ఆ దేవుడు చేసే కార్యాలను, అద్భుతాలను, స్వస్థతలను మనం అనుభవించాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి మనం? ఆయన వాక్కును, అంటే ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినకుండా అశ్రద్ధగా విన్నాం అనుకోండి, ఆయన వాక్కును శ్రద్ధగా వినకుండా నిర్లక్ష్యంగా విన్నాం అనుకోండి, ఆయన చేసిన వాగ్దానములలో ఏది కూడా నీవు అనుభవించలేవు. హల్లెలూయా. ఆయన వాక్కును శ్రద్ధగా వింటే ఎవరైనా సరే విన్నటువంటి వారు ఆయన చేసిన వాగ్దానములను, ఆయన చెప్పినటువంటి ఆ కార్యాలు చూస్తారు. లేని వెడల వాళ్ళకి తరము కాదు. ఆయన వాక్కును ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. ఒకటి. రెండవది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఎవరు దృష్టికి? నీవు నమ్మిన దేవుని దృష్టికి, నిన్ను సృష్టించిన దేవుని దృష్టికి, నిన్ను నీ తల్లి గర్భంలో నిర్మించిన దేవుని దృష్టికి, నిన్ను కన్ని పెంచి పెద్ద చేసిన దేవుని దృష్టికి నీవు న్యాయమైనది జరిగించే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ పట్ల చేయవలసినటువంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక పెద్దాయన నాతో ఒక మాట చెప్పాడు. అయ్యా పాస్టర్ గారు, ఒక వ్యక్తికి 5 లక్షలు ఇచ్చాడు. వాళ్ళిద్దరికి నేను మధ్యవర్తిని. తీసుకున్న అతను ఇవ్వటం జరిగింది, కానీ అతను రాసుకున్న నోట్లు తీసుకోలేదు. నేను ఇచ్చాను కదా డబ్బులు అని ఇతను, నోట్లు ఏం చేస్తాయి, నోట్లు తీసుకోకపోయినా పర్వాలేదు కదా అనుకొని ఇతను నిర్లక్ష్యం చేశాడు. ఆ నోట్లు ఉంచుకున్నటువంటి వ్యక్తి అతనికి గొడవ వచ్చేసరికి ఏదో ఒక సందర్భంలో ఆ నోట్లను ఆధారం చేసుకొని
కోర్టుకు వెళ్ళి అతను నాకు 5 లక్షలు ఇవ్వాలి అని కేసు పెట్టేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి ఈ ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను ఇచ్చింది నీకు తెలుసు కదా, కోర్టులోకి వచ్చి బోనెక్కి ఇతను ఇవ్వగా నేను చూశాను అని నా పక్షంగా సాక్ష్యం చెప్పమన్నాడు అన్నాడు. బాగానే ఉంది. ఈ సంగతి తీసుకున్న వ్యక్తికి తెలిసి ఇతను పిలిచి ఏం చేశాడంటే, అబ్బాయి, వాడి దగ్గర 5 లక్షలు మరలా నేను వసూలు చేస్తాను, నీవు అతను నాకు ఇవ్వలేదని బోనెక్కి చెప్తే ఆ ఇచ్చినటువంటి 5 లక్షల్లో నీకు 2 లక్షలన్నర ఇస్తాను, నేను 2 లక్షలన్నర తీసుకుంటానని చెప్పాడంట. స్తోత్రం, హల్లెలూయా. అయ్యగారు, ఇది ధర్మమేనా, న్యాయమేనా అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నాను, అది న్యాయం కాదు, అది అన్యాయము. ఇచ్చిన వ్యక్తి ఇచ్చాడు, వీళ్ళిద్దరికి మధ్యవర్తిగా నువ్వు ఉన్నావు కనుక ఈ వ్యక్తి ఇచ్చాడు అనే సంగతి నువ్వు చెప్పాలి, అది న్యాయము. హల్లెలూయా. 2 లక్షలన్నరకి ఆశపడి అతను ఇవ్వలేదని చెప్పావనుకో, దేవుని దృష్టికి నువ్వు అన్యాయం చేసిన వాడవు, దేవుని దృష్టిలో ఒక వ్యక్తిని మోసగించిన వాడవు. దేవుడు ప్రతి మనిషిని దృష్టించి చూస్తున్నాడు. మనుషులు చేసే మంచి పనులు, చెడ్డ పనులు, మనుషులు నడిచే మంచి నడవడి, చెడ్డ నడవడి, మనుషులు చూసే మంచి చూపులు, చెడ్డ చూపులు, మనుషులు మాట్లాడే మంచి మాటలు, చెడ్డ మాటలు, మనుషులు ఆలోచించే మంచి చెడు, మనుషులు తలంచే మంచి చెడు, మనుషులు వేసే ప్రతి అడుగులు మంచివో చెడువో అన్ని కూడా ప్రతి మనిషిని ఈ సృష్టిలో దేవాతి దేవుడు దృష్టి ఉంచి చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన దృష్టి ఎదుట మనం ఎక్కడ కూడా దాగలేము. కనుక దేవుని యొక్క దృష్టి మనుషుల మీద ఉంది. కనుక మనుషులు మనం చేసేది మంచిదైనా చెడ్డదైనా దేవుడు చూస్తున్నాడు కదా అని, దేవుని దృష్టి మన మీద ఉన్నది కదా అని మనం భయపడి ఆలోచించి ఆయన దృష్టికి న్యాయమైనదే చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దృష్టికి న్యాయమైనది మనం చేసినట్లయితే దేవుడు చేసిన వాగ్దానాలను మనం అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుడు చేసిన ఆ వాగ్దానములను, దేవుడు ఇస్తానన్న ఆ స్వస్థతలు, దేవుడు చేస్తానన్న ఆ కార్యాలు మన పట్ల ఆయన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది మనం ఏంటంటే ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. మూడవది, ఆయన ఆజ్ఞలకు విధేయులై జీవించాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై. చూడండి, దేవుడు మనకి ఈ సృష్టిలో ఆయన కృపలో జీవించేటువంటి వారికి, ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారికి, ఆయన కృపలో బ్రతకడానికి ఇష్టపడినటువంటి వారికి ఈ సృష్టిలో ప్రపంచంలో ప్రతి మనిషికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నీ మనకు తెలిసినవే. చూడండి, ఆయన ఆజ్ఞలను మనం ఏం చేయాలంట? అనుసరించాలంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. వ్యభిచారం చేయవద్దని చెప్పాడు. ఆ మాటను విని ఆయన ఆజ్ఞను అనుసరించాలి. వ్యభిచారం చేయటం మానేయాలి. దొంగతనం చేయవద్దని చెప్పాడు, దొంగతనం మానేయాలి. అబద్ధాలు చెప్పవద్దని చెప్పాడు, అబద్ధాలు మానేసేయాలి. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పవద్దన్నాడు, అబద్ధ సాక్ష్యాలు మానేసేయాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమని చెప్పాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలి. ఎవరు ఏ మందిరాలకు వెళ్తున్నారో, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరు ఏ సంఘంలోకి వెళ్తున్నారో క్రమం తప్పకుండా ప్రతి ఆదివారము ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? దేవుని ఆజ్ఞ అనుసరించాలి. హల్లెలూయా. ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు మానవునికి
మానవుడు కట్టుదిట్టాలతో, మానవుడు కొన్ని సంగతులు, దేవునికి విరోధమైనటువంటి విషయాలు మరిచిపోయి దేవునికి ఇష్టమైనటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని దేవాతి దేవుడు మనిషికి, మానవులకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా! అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ వింటూ వాటిని మనం అనుసరించినట్లయితే దేవాతి దేవుడు మనకు చేసిన వాగ్దానాలను అన్నిటిని మనకిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! 4వది, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వెడల. హల్లెలూయా! 4వది, ఆయన కట్టడలు మనం అనుసరించాలి. ఆయన ఏదైతే నువ్వు చేయవద్దని చెప్తాడో, ఏదైతే నువ్వు తినవద్దని చెప్తాడో, ఏదైతే నువ్వు త్రాగవద్దని చెప్తాడో, నీకు కొన్ని కట్టడలు ఆయన విధించినప్పుడు ఆ కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన చేసిన వాగ్దానములను మనం అనుభవిస్తాం. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, ఐగుప్తీయుల మీదకి వచ్చిన రోగాలలో ఏది నీ మీదకి రాకుండా ఉండాలంటే నీవు వీటిని చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో మన ప్రపంచమంతటిని కూడా గడగడలాడిస్తుంది కరోనా వైరస్. హల్లెలూయా! ప్రపంచమంతటిని, ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని కాదు, ప్రపంచమంతటిని కూడా గడగడ వణికిస్తుంది కరోనా వైరస్ అనే ఆ తెగులు. ఆ తెగులు ఎవరి మీదకి వస్తుందో, ఎవరు బలైపోతున్నారు, ఎవరు చనిపోతున్నారు, అదంతా మనం చూడట్లేదు. కానీ టీవీల ద్వారా, పేపర్ ద్వారా, ఇంకా మనకి వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మనకి అన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు, అవన్నీ కూడా మనం చూస్తూ వింటూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన ఆశ్చర్యము, భయం కలుగుతుంది. చూడండి, ఎంతో మంది మనతోటి సహోదరి సహోదరులు వాళ్ళని విడివిడిగా ఒక్కొక్కరిని గుంటలు తీసి పెట్టడానికి వీలు లేక కుక్కలేనుతో బారికి ఒకే గుంట తీసి ఆ శవాలన్నిటినీ ఆ గుంటలో వేసి వేకరీతిగా అందరినీ పూడి చేస్తున్నారు. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అలాంటి సహోదరులు ఎంతో మంది భూగర్భంలో ఉన్నారు. కానీ మనం ఈరోజు సజీవంగా ఉన్నామంటే దేవుడు చేసిన వాగ్దానము ఒకవేళ మన పట్ల ఉన్నదేమో. హల్లెలూయా! ఐగుప్తీయుల మీదకి వచ్చిన ఆ తెగుళ్ళలో ఏది మీ మీదకి రానివ్వను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మనం చూసినట్లయితే ఆ కరోనా వైరస్ మీ మీదకి రానివ్వను అని అంటున్నాడు దేవుడు. ఎందుకు? ఎప్పుడు అంటే ఆయన వాక్కును నీవు శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన దృష్టికి న్యాయమైనది నీవు చేసినప్పుడు, ఆయన ఆజ్ఞలను నీవు అనుసరించినప్పుడు, ఆయన కట్టడలను నీవు గైకొన్నప్పుడు ఆ కరోనా వైరస్ లాంటి తెగుళ్ళు, ఐగుప్తులో మీదకి వచ్చిన తెగుళ్ళు, ఐగుప్తు దేశంలో వచ్చిన ఆ 10 తెగుళ్ళు, అలాంటి కరోనా వైరస్ తెగుళ్ళు నీ మీదకి రానివ్వకుండా చేస్తా. హల్లెలూయా! హల్లెలూయా! ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి గమనించండి, దేవాతి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. ఈ 4 సంఘటనలు, ఈ 4 విషయాలలో ఆయన ప్రజలమైన మనం, ఆయన మాట వింటున్న మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా! నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఏ అయ్యగారు కాదు, ఏ అమ్మగారు కూడా కాదు. ఎవరు స్వస్థపరిచేది? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా!
హల్లెలూయా. చూడండి, ఉదయం కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, అయ్యగారు నాకు ప్రార్థన చేస్తే నా గోడ నొప్పి తగ్గిపోయింది, అయ్యగారు నాకు ప్రార్థన చేస్తే నాకు కొంచెం మేలు జరిగింది అని చెప్పుకొచ్చారు. దైవ సేవకులు ప్రార్థన చేసేవారే కానీ స్వస్థపరిచేవారు కాదు. దేవుడు వారికి అప్పగించిన పనిని బట్టి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు నిన్ను స్వస్థపరిచి చూపిస్తాడు. హల్లెలూయా. దైవ సేవకులు ప్రార్థన చేసేవారు కానీ స్వస్థపరిచేవారు కాదు. స్వస్థపరిచే శక్తి వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు. ప్రార్థన చేసే శక్తిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, కానీ స్వస్థపరిచేవాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అందరూ చప్పట్లు కొడదాం, గట్టిగా కొట్టాలి. సైతాను మన మధ్యలో వెళ్ళిపోవాలి, ఇంకా కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. చూడండి, లోకములో దేవుడు స్వస్థత అనేది 3 విధాలుగా చేస్తాడు. ఒకటి, మాట ద్వారా స్వస్థపరుస్తాడు. రెండవది, ముట్టుకొని స్వస్థపరుస్తాడు. మూడవది, మందు ద్వారా స్వస్థపరుస్తాడు. చూడండి, ఒక గుడ్డివాడు వచ్చాడు, ప్రభువా నాకు దృష్టి ప్రసాదించవా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. వాడు దృష్టి పొంది చూసుకుంటూ సంతోషపడుతున్నాడు. మరొక గుడ్డివాడు వచ్చాడు, ప్రభువా నాకు దృష్టి కావాలి, నాకు చూపు లేదు నాయన అని మొరపెట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు అతని దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళు ముట్టుకొని, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక అన్నాడు. వెంటనే దృష్టి వచ్చింది. మరొక గుడ్డివాడు వచ్చాడు, బోధకుడా యేసయ్యా నాకు దృష్టి కావాలి అని అడిగాడు. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఉమ్ము వేసి ఉమ్ములో నుంచి బురద తీసి ఆ గుడ్డివాడు కళ్ళకి రాసి ఆ కోనేటిలోని కడుక్కో అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. వాడు వెళ్ళి కోనేట్లో కడుక్కుంటున్న సందర్భంలో వెంటనే వాడికి దృష్టి వచ్చింది. చూడండి, యేసు క్రీస్తు వారు 3 గుడ్డి వారిని 3 విధాలుగా స్వస్థపరిచాడు. ఒకడినేమో ముట్టుకోకుండా మాటతో స్వస్థపరిచాడు, మరొకరిని ముట్టుకొని స్వస్థపరిచాడు, మరొకరికి ఉమ్ము వేసి ఉమ్ములో నుంచి బురద తీసి కళ్ళకి రాసి కోనేట్లో కడుక్కోమన్నాడు. అదే మందు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకి ఏదైనా బలహీనత వస్తే దేవుని దగ్గర స్వస్థపడితే ఆయన మాట ద్వారా స్వస్థపడాలి, లేకపోతే ఆయన ముట్టుకుంటే స్వస్థతను పొందాలి, లేకపోతే మందులతో మనం స్వస్థతను పొందాలి. కానీ ఆయనకి విరోధమైన స్వస్థతలు, ఆయనకి విరోధమైన కార్యాలు మనం చేయకూడదు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారో తెలుసా? దేవుడు మనకి ఏమి చేయట్లేదు, దేవుడు మనల్ని స్వస్థపరచట్లేదు, దేవుడు మనం పట్టించుకోవట్లేదని చాలామంది క్రైస్తవ వేతరులు ఏం చేస్తున్నారంటే మాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు, తాంత్రికుల దగ్గరికి వెళ్తున్నారు, బాణమతి శక్తుల దగ్గరికి వెళ్తున్నారు, మరి శకునుగాండ్రుల దగ్గరికి వెళ్తున్నారు, సోదిగాండ్రుల దగ్గరికి వెళ్తున్నారు, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నారు. ఈ విధమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని బాగు చేయరా, మాకు స్వస్థతనివ్వరా, మాకు మేలు చేయరా అని కోరుకుంటున్నారు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళెవరో తెలుసా? సైతాను సమాజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని స్వస్థపరిచే దేవుడు 3 విధాలుగా మనల్ని స్వస్థపరుస్తాడు. ఒకటి ముట్టుకుంటాడు, ఒకటి మాటతో స్వస్థపరుస్తాడు, రెండోది ముట్టుకొని స్వస్థపరుస్తాడు, మూడోది మందుతో స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఒక అమ్మ నా దగ్గరకు వచ్చింది, అయ్యా నాకు బాగలేదు, ప్రార్థన చేయాలి, నేను చర్చిలో ఒక 10 రోజులు ఉండాలని వచ్చాను అన్నది. సరేనమ్మా, ఉండు, పర్వాలేదు, ప్రార్థన చేసుకో అన్నాను. ప్రార్థన చేసుకుంటా ఉంది. మేము అటుపోయి వచ్చి మేము కూడా ప్రార్థన చేస్తామన్నాము. ఒకరోజు రాత్రి
దేవుడు ఆమెతో మాట్లాడి స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి వెళ్ళి ఇంకొక ఆమెకు చెప్పింది. ఆమె ఏం చేసింది? అయ్యా, నాకు ఇంట్లో బాగోట్లేదు అయ్యగారు, నేను ఒక 10 రోజులు మీ చర్చిలో ఉండాలనుకుంటున్నానయ్యా అని అంటే, సరే ఉండమ్మా, పర్వాలేదు, ప్రార్థన చేసుకోమని చెప్పాను. ఆమెకి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెకి ఏం చేశాడంటే దేవుడు హాస్పిటల్ చూపించాడు. హల్లెలూయా. అమ్మా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో సంప్రదించినట్లు, ఆయన మెడిసిన్ నీకు రాస్తున్నట్లు దేవుడు నాకు చూపించాడమ్మా అన్న అంటే, ఆమె ఏమంటుందంటే, పాస్టర్ గారు, నాకు సాక్ష్యం ఇచ్చి చెప్పినటువంటి వ్యక్తి దేవుడు మాట్లాడితే స్వస్థత నొందిందంట కదా, మరి నాకు దేవుడు మాట్లాడినాక అలాంటి స్వస్థత ఇవ్వడా? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ దగ్గరికి రావటం ఎందుకు నేను అని అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 3 విధాలుగా స్వస్థతనిస్తాడమ్మా. అందరికీ ఒకే స్వస్థత ఇవ్వడు. కొందరికి మాటతో స్వస్థత ఇస్తాడు, మరి కొందరిని ముట్టుకొని స్వస్థత ఇస్తాడు, మరి కొందరికి మందుతో స్వస్థత ఇస్తాడు. ఆమెను మాటతో స్వస్థపరిచాడు దేవుడు, కానీ నీకు మందుతో స్వస్థపరచాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుని తలంపును నిర్లక్ష్యం చేయవద్దు, దేవుని ఆలోచన నిరర్థకం చేసుకోవద్దు. నీకు స్వస్థత కావాలంటే ఆ పని చెయ్యి, నీకు తప్పకుండా స్వస్థత వస్తుంది. దేవుడు చూపించిన పని, దేవుడు చెప్పిన పని నీవు చెయ్యి అన్న. హల్లెలూయా. సరేనయ్యని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర టెస్ట్ చేసుకొని అన్ని పరిశోధన చేసుకున్న తర్వాత ఒక 3,000 రూపాయలతో ఆమె స్వస్థతతో నింపొందింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ టెక్షలు లేకుండా, ఇంకా ఆ టెక్స్ అని ఈ టెక్షలని లేకుండా, ఆ ఫీజులు ఈ ఫీజులను రాకుండా, డాక్టర్ ఫీజు మాత్రం తీసుకున్నాడు. డాక్టర్ టెక్స్ట్ చేశాడు, అమ్మా నీకు ఏదో ఒక బ్లడ్ లేదు నీలో, ఆ బ్లడ్ లేనటువంటి పరిస్థితిని బట్టి నీలో కొన్ని బలహీనతలు నిన్ను శోధిస్తున్నాయి, ఇదిగో బ్లడ్ నీలో వృద్ధి పొందేటట్లు ట్యాబ్లెట్ ఇస్తున్నాయి, ఈ ట్యాబ్లెట్లు వాడుకొని ఆయన ఫీజుతో ఒక 3,000 రూపాయల మందులు రాశాడు. ఆ 3,000 రూపాయల మందులు అయిపోయిన తర్వాత ఆమెలో ఉన్న జబ్బు తగ్గిపోయింది, ఆమెలో ఉన్న బలహీనత తన శరీరాన్ని విడిసిపోయింది, ఆమెకు స్వస్థత వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలైనటువంటి వారు స్వస్థత నొందాలంటే, దేవుని నమ్మినటువంటి వారు స్వస్థత పొందాలంటే మనం 4 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. 1, ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. 2, ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. 3, ఆయన ఆజ్ఞలకు విధేయత అంటే చెప్పింది చేయటం విధేయత అంటే. అవిధేయత అంటే చెప్పిన దాన్ని చేయకుండా మానుకోవటం. హల్లెలూయా. విధేయత, ఆయన ఆజ్ఞలకు నువ్వు విధేయత చూపినట్లయితే, ఆయన కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్నట్లయితే, దేవాతి దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. అందరం చప్పట్లు కొడదాం. కొంతమంది అన్యజనులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వెరగిన ప్రజలు, దేవుడు అంటే దేవుని ఊస అంటే తెలియని ప్రజలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థన చేసిన వెంటనే దేవాతి దేవుడు నామములో ప్రార్థన చేసినప్పుడు వెంటనే వాళ్ళకు స్వస్థత వస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుడు అంటే తెలియని ప్రజలు, దేవుడు ఊసు ఎరగని ప్రజలు, దేవుడు ఎవరో ఎరగనటువంటి వారు, దేవుని శక్తి సామర్థ్యాలు తెలియనటువంటి వారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసిన వెంటనే కొందరిని అన్యజనులను, దేవుణ్ణి ఎరగని ప్రజలను దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. కారణం ఏమిటంటే ఆయన మహాత్మ్యమును,
ఆయన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని వారు మారు మనసు పొందాలని, రక్షింపబడాలని దేవుడు సూచనగా ఒక గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల చేస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేవారు స్వస్థత నొందాలంటే, దేవుని వెరిగిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని రక్షణ పొందిన నీవు, మారు మనసు పొంది రక్షించబడి దేవుని కొరకు జీవిస్తున్న నీవు స్వస్థత నొందాలంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వేం చేయాలో తెలుసా? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన వాక్కును జాగ్రత్తగా వినాలి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపాలి. ఆయన కట్టడలను అనుసరించాలి. అలా నీవు జరిగించినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు అడిగిన ప్రతి దానిని ఆయన చేస్తాడు. నువ్వు కోరిన ప్రతి కోరికను తీరుస్తాడు. నువ్వు వేసే ప్రతి అడుగును ఆయన దీవిస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ యొక్క వ్యాపారమును, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలు, నీ కుటుంబాన్ని, నీ గర్భఫలాన్ని, సమస్తాన్ని ఆయన దృష్టి ఉంచి ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజలైన వారు, విశ్వసించిన వారు, దేవుని మందిరములో సంఘములో సభ్యులైన వారు స్వస్థత రావట్లేదంటే, బాగుపడలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వారు ఆయన వాక్కును జాగ్రత్తగా వినట్లేదు. ఆయన దృష్టికి న్యాయమైనది చేయట్లేదు. ఆయన ఆజ్ఞకు విధేయత చూపట్లేదు. ఆయన కట్టడలను అనుసరించకుండా ఏదో గుడ్డెద్దు చేలేబడి మేసినట్లు బైబిల్ తీసుకొని వస్తున్నాం పోతున్నాం అన్నట్లుగా జీవిస్తున్నారు. కానీ ఆయన విధించిన వాటిని అనుసరించకుండా జీవించడం ద్వారా స్వస్థత నొందలేకపోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవాతి దేవుడు తనను ప్రేమించిన తన ప్రజలను ఆయన నిర్బంధిస్తున్నాడు. తనను ప్రేమించినటువంటి ఆయన ప్రజలను పరీక్షిస్తున్నాడు. ఆయన్ని ప్రేమించిన తన ప్రజలను ఏం చేస్తున్నాడు? తన ప్రజలకు కొన్ని సంగతులు నేర్పుతున్నాడు. ఆయన, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నాను కదా, నేను పాటలు పాడుతున్నాను కదా, నేను వాక్యం వింటున్నాను కదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మీరు దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా విన్నట్లే వింటున్నారు. కానీ ఆ విన్న దానిని శ్రద్ధ చూపట్లేదు. శ్రద్ధగా వినాలి. నేను న్యాయవంతురాలును, నేను న్యాయం కలిగిన వ్యక్తిని, నేను ఎల్లప్పుడూ న్యాయం కలిగి జీవిస్తున్నాను, నా అంత నీతిమంతులు లేరు, నా అంత మంచివారు లేరు అని చెప్పి నీకు నీవే పొగుడుకొని, నీకు నీవే జ్ఞానవంతురాలువై, నీకు నీవే జ్ఞానవంతుడివై, నాకు సాటి ఎవరు లేదని నేను మంచివాడిని అనుకొని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టికి నువ్వు న్యాయంగా జీవించట్లేదు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ నువ్వు విధేయత చూపట్లేదు. దేవుని ఆజ్ఞను నువ్వు అనుసరించట్లేదు. దేవుని కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకోవట్లేదు. కొంతమంది అన్యజనులు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వెరగిన ప్రజలు, దేవుడు అంటే, దేవుని ఊస అంటే తెలియని ప్రజలు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థన చేసిన వెంటనే దేవాతి దేవుడు నామములో ప్రార్థన చేసినప్పుడు వెంటనే వాళ్ళకు స్వస్థత వస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుడు అంటే తెలియని ప్రజలు, దేవుడు ఊసు ఎరగని ప్రజలు, దేవుడు ఎవరో ఎరగనటువంటి వారు, దేవుని శక్తి సామర్థ్యాలు తెలియనటువంటి వారు. వారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసిన వెంటనే కొందరిని, అన్యజనులను, దేవుణ్ణి ఎరగని ప్రజలను దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. కారణం ఏమిటంటే ఆయన మహాత్మ్యమును, ఆయన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని వారు మారు మనసు పొందాలని, రక్షింపబడాలని దేవుడు సూచనగా ఒక గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల చేస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేవారు స్వస్థత నొందాలంటే, దేవుని వెరిగిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని రక్షణ పొందిన నీవు, మారు మనసు పొంది రక్షించబడి దేవుని కొరకు జీవిస్తున్న నీవు స్వస్థత నొందాలంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వేం చేయాలో తెలుసా? ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన వాక్కును జాగ్రత్తగా వినాలి. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపాలి. ఆయన కట్టడలను అనుసరించాలి.
అలా నీవు జరిగించినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు అడిగిన ప్రతి దానిని ఆయన చేస్తాడు. నువ్వు కోరిన ప్రతి కోరికను ఆయన తీరుస్తాడు. నువ్వు వేసే ప్రతి అడుగును ఆయన దీవిస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ యొక్క వ్యాపారమును, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలు, నీ కుటుంబాన్ని, నీ గర్భఫలాన్ని, సమస్తాన్ని ఆయన దృష్టి ఉంచి ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రజలైన వారు, విశ్వసించిన వారు, దేవుని మందిరములో సంఘములో సభ్యులైన వారు స్వస్థత రావట్లేదంటే, బాగుపడలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వారు ఆయన వాక్కును జాగ్రత్తగా వినట్లేదు, ఆయన దృష్టికి న్యాయమైనది చేయట్లేదు, ఆయన ఆజ్ఞకు విధేయత చూపట్లేదు, ఆయన కట్టడలను అనుసరించకుండా ఏదో గుడ్డెద్దు చేలేబడి మేసినట్లు బైబిల్ తీసుకొని వస్తున్నాం పోతున్నాం అన్నట్లుగా జీవిస్తున్నారు. కానీ ఆయన విధించిన వాటిని అనుసరించకుండా జీవించడం ద్వారా స్వస్థత నొందలేకపోతున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవాతి దేవుడు తనను ప్రేమించిన తన ప్రజలను ఆయన నిర్బంధిస్తున్నాడు. తనను ప్రేమించినటువంటి ఆయన ప్రజలను పరీక్షిస్తున్నాడు. ఆయన్ని ప్రేమించిన తన ప్రజలను ఏం చేస్తున్నాడు? తన ప్రజలకు కొన్ని సంగతులు నేర్పుతున్నాడు. ఆయన, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నాను కదా, నేను పాటలు పాడుతున్నాను కదా, నేను వాక్యం వింటున్నాను కదా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ మీరు దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా విన్నట్లే వింటున్నారు. కానీ ఆ విన్న దానిని శ్రద్ధ చూపట్లేదు. శ్రద్ధగా వినాలి. నేను న్యాయవంతురాలును, నేను న్యాయం కలిగిన వ్యక్తిని, నేను ఎల్లప్పుడూ న్యాయం కలిగి జీవిస్తున్నాను, నా అంత నీతిమంతులు లేరు, నా అంత మంచివారు లేరు అని చెప్పి నీకు నీవే పొగుడుకొని, నీకు నీవే జ్ఞానవంతురాలువై, నీకు నీవే జ్ఞానవంతుడివై, నాకు సాటి ఎవరు లేదని నేను మంచివాడిని అనుకొని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టికి నువ్వు న్యాయంగా జీవించట్లేదు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ నువ్వు విధేయత చూపట్లేదు, దేవుని ఆజ్ఞను నువ్వు అనుసరించట్లేదు, దేవుని కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకోవట్లేదు. దేవుడు ఎలాగ నిన్ను స్వస్థపరచగలడు? దేవుడు అంటున్నాడు, ఐగుప్తీయులలో ఉన్నటువంటి తెగుళ్ళు మీ మీదకి రాకుండా మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ తెగులు నీ మీదకి రాకుండా ఉండాలంటే, ఆ వ్యాధులు మీ మీదకి రాకుండా ఉండాలంటే, ఓ ఇశ్రాయేలీయులారా, ఆ భయంకరమైనటువంటి తెగుళ్ళు మిమ్మల్ని, మీ కుటుంబాలను శోధించకుండా ఉండాలంటే మీరు ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా నడుచుకోవాలి, జీవించాలి, బ్రతకాలి అనే విషయాన్ని దేవాతి దేవుడు ముందుగా ఈ మాటలు చెప్పి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. అందరం చప్పట్లు కొడదాం. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశిస్తున్నాడు. దేవుని వాక్కును జాగ్రత్తగా వింటే, దేవుని యొక్క దృష్టికి న్యాయమైనది చేస్తే, దేవుని ఆజ్ఞకు విధేయులుగా ఉంటే, దేవుని కట్టడలను అనుసరించి నడిచేవారుగా ఉంటే, ఈ రాత్రి దేవుడు నిన్ను స్వస్థపరచాలని ఆశిస్తున్నాడు. స్వస్థత శీఘ్రముగా ఈరోజు రాత్రి నువ్వు పొందుకొని వెళ్ళగలవు. స్వస్థత దేవాతి దేవుడు ఈ రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు. దేవాతి దేవుని యొక్క శక్తి నిన్ను తాకపోతుంది. దేవుని యొక్క మహిమ నీ దగ్గరికి వస్తుంది. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించండి సహోదరి సహోదరులరా, నువ్వు స్వస్థత నొందాలి అంటే ఆయన చెప్పిన 4 విషయాలలో నువ్వు జాగ్రత్తగా నడుచుకోవాలి. నడుచుకున్నట్లయితే నీకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానము నొసగిన నా దేవా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానము నొసగిన నా దేవా.
నీ వాక్యము విలువే సత్యమని, నీ వాక్యము విలువే సత్యమని, అది కలిగించను నాకు జీవముని, అది కలిగించను నాకు జీవముని. స్వస్థపరుసు యెహోవాను నేనే అని వాగ్దానము నొసగిన నా దేవా. సభలో దేవుడు స్తుతించండి. ఆమేన్. ఎముకలతో మాట్లాడి, ఎండిన ఎముకలతో మాట్లాడి, ఈ ఆత్మను పోసిన నా దేవా, నీ రెక్కల నీడలో స్వస్థత మాకు, నీ రెక్కల నీడలో స్వస్థత మాకు. కాపాడుము కరుణించుము నిరతము దేవా, కాపాడుము కరుణించుము నిరతము దేవా. స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానము నొసగిన నా దేవా. స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానము నొసగిన నా దేవా. నీ వాక్యము విలువే సత్యమని, నీ వాక్యము విలువే సత్యమని, అది కలిగించను నాకు జీవముని, అది కలిగించను నాకు జీవముని. స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానము నొసగిన నా దేవా. స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానము నొసగిన నా దేవా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వస్థత తన ప్రజల మీదకు రావాలంటే, దేవుని యొక్క అద్భుతాలు తన ప్రజల మధ్యలో జరగాలంటే, దేవుడు చెప్పిన ఈ 4 విషయాలను మనం అనుసరించాలి. సహోదరి సహోదరులరా, ఈ రాత్రి వేళ నువ్వు అనుసరిస్తున్నావా లేదో ఒకసారి ఆలోచించండి, ఆలోచించండి. ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, అయ్యా సామ్యలయ్య గారు వందనాలండి అన్నాడు. సరేనయ్యా వందనాలు అన్నా. కూర్చున్నాం. నేను టీ తాగుతున్నాను. అమ్మగారికి టీ ఇవ్వమంటే టీ ఇచ్చింది. నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నా అంటే, ఏమి లేదయ్యా, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుణ్ణి నమ్ముకొని మరలా లోకంలో పడిపోయాను, చెడిపోయానయ్యా. నీ దగ్గరకు వచ్చి కొన్ని సంగతులు తెలుసుకోవాలని అనుకొని వచ్చాను అన్నాడు. సరే మంచిదయ్యా, నాకు ఇప్పుడు సమయం లేదు, నేను వేరే ఊరు వెళ్తున్నాను. వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను. నువ్వు ఉంటావా లేకపోతే వెళ్తావా అన్నా. అంటే నేను రేపు వస్తాను సార్, మీరు ఎన్నింటికి వస్తారన్నాడు. నేను 9ంటికి వస్తామన్నా. నేను రేపు వస్తానని వెళ్ళిపోయాడు. సర్లే, మరలా తెల్లవారి 9ంటికి మేము వచ్చిన టయానికి వచ్చాడు. కూర్చున్నాడు. పడిపోయిన తాను, తప్పిపోయిన తాను తిరిగి మరలా స్థిరపడాలంటే, నిలబడాలంటే ఏం చేయాలో తెలుసా? దేవుని సేవకుడి దగ్గరికి వచ్చిన ఆ వ్యక్తి దేవుని సేవకుని నోట నుండి ఏ మాట వస్తుందో, ఏ వాక్ వస్తుందో తెలుసుకోవడానికి, వినటానికి ఆశతో తేరి చూడాలి. హల్లెలూయా. ఇక అతను నేను చెప్పేదాకా వినట్లేదు. నేను చెప్పే వరకు ఆయన ఆగట్లేదు. అతని నాకు బోధించడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. అతనే నాకు బోధించడం ప్రారంభిస్తున్నాడు. సరే, నేను
అతను చెప్పింది వింటూ ఉన్నా. వింటూ వింటూ కొద్ది నిమిషాలు గడిచిన తర్వాత ఇక నేనేం చెప్పట్లేదు అతనికి. అతను చెప్పిందే వినాలని ఆశపడుతున్నా. అతను చెబుతూ ఉన్నాడు, నేను వింటూ ఉన్నాను. ఒక 10-15 నిమిషాలు గడిచిపోయింది. గడిచిన తర్వాత, అయ్యగారు నువ్వు నాతో ఏం చెప్పట్లేదే అన్నాడు. నేనేం చెప్పాను బాబు, నువ్వే చెబుతున్నావు కదా, నాకు నువ్వే బోధిస్తున్నావు కదా, ఇక నేనేం బోధించాను? నీ దగ్గరే బోధ ఉంది, నీ దగ్గరే అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, నీ దగ్గర అన్నీ చెప్పే మాటలు ఉన్నాయి, ఇక నేను చెప్పేది ఏముంది అని చెప్పాను. అనేసరికి అలాగా, సరే నేను నోరు మూసుకుంటాను సార్, మీరు చెప్పండి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దైవ సేవకుల దగ్గరికి వస్తారు, దైవ సేవకుల దగ్గర కూర్చుంటారు. వారి సమస్య ఏమిటో, వారి సమస్యకు పరిష్కారం ఏమిటో తేల్చుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, దైవ సేవకుల నోట వచ్చే మాట వినకుండా, రెటమతం, అన్ని మతాల కంటే ఒక మతం గొప్పది. ఏ మతం అది? రెటమతం. అన్ని మతాల కంటే గొప్ప మతం రెటమతం. రెటమతంతో దేవుని సేవకులకే బోధిస్తూ ఉన్నారు. ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెబుతూ ఉంటారు, పనికి మాలిన మాటలు చెబుతూ ఉంటారు, వ్యర్థమైన మాటలు చెబుతూ ఉంటారు. దేవుని సేవకులకే బోధించే రకాలు బాగుపడరు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులతో మాట్లాడటం తెలియనటువంటి రకాలు బాగుపడరు, స్వస్థతను అందరూ. దేవుని సేవకుల దగ్గరికి వచ్చి దేవుని సేవకుడు ద్వారా వచ్చే మాట ఏమిటో, దేవుని సేవకుడు ద్వారా వచ్చే అద్భుతం ఏమిటో, దేవుని సేవకుడు ద్వారా చేసే ప్రార్థన ఏమిటో కనుగొనకుండా, తెలుసుకోకుండా, అజ్ఞానంగా దేవుని సేవకులకే బోధించి దేవుని సేవకులతో అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు బాగుపడరు, స్వస్థతను అందరూ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు అంటున్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని సేవకులు మాట వింటే తప్పకుండా స్వస్థత నొందుతారు. చూడండి ప్రియులారా, కోదర్ దగ్గర తమ్మర అనే గ్రామం నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఆమె కాలు నొప్పులతో బాధపడుతూ, తడువులాడుతూ, పిల్లడుగు నక్కడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళ భర్త కూడా వచ్చాడు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు మా దగ్గరికి. వస్తే ఆ అమ్మాయికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ గడగడ వణికి పడిపోయింది. ప్రార్థన చేస్తున్నప్పుడు పడిపోయి, నేను పలాని దేవతను, ఈ అమ్మాయి నన్ను కొలిసేది, ఇప్పుడు నన్ను కొలవట్లేదు, అందుకనే నేనే శోధిస్తున్నా అన్నది. స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను గద్దించిన తర్వాత వెళ్తానని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి చక్కగా నడవటం ప్రారంభించింది, మంచిగా నడవటం ప్రారంభించింది. ఆ కాళ్ళు నొప్పులు, కండరాలు, ఎముకలు, నరాలను దేవుడు తాకాడు. అది ఎప్పుడైతే ఆ వ్యక్తి శరీరముల నుంచి వెళ్ళిపోయిందో వెంటనే నరాలు సెట్ అయిపోయినాయి, కండరాలు సెట్ అయిపోయినాయి, ఎముక కూడా సెట్ అయిపోయింది, మంచిగా నడవటం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ పని జరిగిందంటే, ఆ అద్భుతం ఎందుకు తన పట్ల జరిగిందంటే, ఆ స్వస్థత ఎందుకు తన పట్ల జరిగిందంటే, ఆ దురాత్మ ఎందుకు తనలో నుంచి వెళ్ళిపోయిందంటే, గంట సేపు వాక్యం చెప్తే ఏ మాత్రం ఎదురు మాట్లాడకుండా వాక్యాన్ని జాగ్రత్తగా విన్నది. జాగ్రత్తగా విన్నటువంటి తన బిడ్డలో ఉన్న దురాత్మనికి దేవుడు ఉంచుతాడా? వచ్చాడు. ప్రార్థన చేసడం ప్రారంభించిన తర్వాత దురాత్మ గడగడ వణికి పడిపోయి కేకలేసి, నేను పలానా దేవతనని చెప్పి, ఆ యొక్క దేవత పేరు చెప్పి ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె నడవటం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రజలు దేవుని సేవకులకు దగ్గరకు వచ్చినప్పుడు దేవుని సేవకులు చెప్పింది వింటే స్వస్థత కలుగుతుంది. దేవుని సేవకులు చెప్పింది చేస్తే
లోకంలోనికి రాబోతున్న తెగులు నీ మీదకి, నీ కుటుంబం మీదకి రాకుండా, ఏ తెగులు నీ గుడారంలోనికి ప్రవేశించకుండా దేవాతి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, గుడారాన్ని కాపాడుతాడు. స్తోత్రం, హల్లెలూయా. సావుకులకి వ్యతిరేకంగా రెట్టమతంగా మాట్లాడకూడదు. చాలామంది నాడు నేర్చుకుంటున్న జ్ఞానం ఏంటంటే విధేయత నేర్చుకోవట్లేదు. సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు సేవకులు చెప్పింది విని నేర్చుకొని బాగుపడాలనే జ్ఞానం లేదు. సేవకులకి ఎదురు చెప్పడం, సేవకుల దగ్గర ఏదో సోదిగాల్లాగా సోది చెప్తూ ఉంటారు. సేవకుల దగ్గరకు వచ్చి అట్లన్నీ ఇట్లన్నీ అని చెప్పి వాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు బాగుపడరు. అలాంటి వాళ్ళు ఏమాత్రం కూడా స్వస్థత నొందరు. అలాంటి వాళ్ళుగా మనం ఉండకూడదు. ఈరోజు రాత్రి ఈ ఆఖరి క్షణాల్లో సహోదరి సహోదరులరా, అలాంటి వాళ్ళుగా మీలో ఎవరైనా ఉంటే అవి మానేసుకోండి. మీరు సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీరు 4 విషయాలు జాగ్రత్తగా చేయాలి. 1, ఆయన మాటలను శ్రద్ధగా వినాలి. 2, ఆయన దృష్టికి న్యాయమైనది జరిగించాలి లోకంలో. 3, ఆయన ఆజ్ఞకు విధేయులుగా మనం జీవించాలి. 4, ఆయన కట్టడలను మనం అనుసరించినట్లయితే ఏ తెగులు నీ గుడారంలోనికి రాకుండా, ఏ తెగులు నీ మీదకి రాకుండా, మరి చైనా దేశంలో ప్రారంభమైనటువంటి ఆ కరోనా వైరస్ నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ యొక్క శరీరం మీదకి రాకుండా దేవాతి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను ఈ మాస్క్ పెట్టుకున్నా. పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేసేవాళ్ళు కదా, మీరు దేవుని బిడ్డలు కదా, దేవుని కొరకు జీవించేవారు కదా, మీకెందుకండి భయం? ఈ మాస్క్ పెట్టుకున్నారు ఎందుకండి అన్నాడు. మన చట్టం ప్రకారం ఇది ధరించాలని చట్టం చెప్పింది. దాన్ని మనం అనుసరించాలి. ఇది లేకపోతే నాకు కరోనా వస్తుందని భయం నాకు లేదు. భయాన్ని పెట్టి దీన్ని ధరించలేదు నేను. చట్టం ప్రకారం, చట్టం విధించినటువంటి విధి నిర్ణయాన్ని బట్టి నేను దీన్ని పెట్టుకున్నాను అబ్బాయి అని చెప్పాను. ఈ సమయంలో నేను తొలి రోజే మీకు 9వ తారీఖునే రాత్రి చెప్పాను, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం చెప్పేటప్పుడే దీన్ని తీశాను. అంతకుముందు నాకు ఉంటూనే ఉంది. అంటే నాకు ఇది పెట్టుకోకపోతే కరోనా వస్తుందని నాకు భయం కాదు. ఇది పెట్టుకోకుండా ఉంటే ఆ కరోనా వచ్చి నన్ను శోధిస్తుందేమో, నన్ను చంపేస్తుందేమో అనే భయంతో పెట్టుకోవట్లేదు. చట్టం విధించినటువంటి విధి నిర్ణయాన్ని బట్టి నేను ధరించాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా, మాస్క్ ధరించుకొని మనం ఉంటే మనకి చట్టం ప్రకారం మంచిది. ఈ యొక్క సభలు జరిగించడానికి 4 జిల్లాల నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చాం. హల్లెలూయా. 4 జిల్లాల నుంచి పర్మిషన్ వచ్చింది. అందును బట్టి ఈ సభ జరుగుతుంది. పర్మిషన్ ఎందుకండి? దేవుడు చూసుకుంటాడు కదా. అవి తీసుకోవాల్సిన అవసరం మనకెందుకు? పర్మిషన్ లేకుండా సభలు జరిగించిన రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు లోకమంతా అతలంకుతలంగా ఉంది, అల్లుకొల్లంగా ఉంది. ఈ కరోనా వైరస్ భయంతో చాలామంది కలవరపడుతున్నారు, భయపడుతున్నారు. మనలాంటి సహోదరి సహోదరిమణులు వాళ్ళని ధైర్యపరచడం కోసం, వాళ్ళ భయమును మనం తొలగించడం కోసం, ఆ భయం చేత సువార్తకు అభ్యంతర కారణం లేకుండా ఉండటం కోసం పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు దగ్గరికి పన్ను వసూలు చేసే వాళ్ళు వచ్చారు. వస్తే మీ బోధకుడు మాకు పన్ను ఇవ్వాలి అని అడిగారు పేతురు గారిని. అడిగితే పేతురు బయట నుండి, వాకిటి నుండి ఇంట్లోకి వచ్చి, బోధకుడా, నువ్వు స్వతంత్రుడు కదా, నువ్వు దైవ కుమారుడు కదా, నిన్ను పన్ను అడగటానికి వచ్చారు ఏంటి అని అంటే యేసు ప్రభు చెప్పాడు,
దేవుని సువార్తకు ఆటంకములు రాకుండా ఉండడం నిమిత్తమై కైసరియకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. కైసరి అంటే యేసుక్రీస్తు వారికి ముందు కైసరి అనే చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా. అతను పరిపాలకుడు గనుక అతను పాలన చేస్తున్నాడు, అతను అధికారి గనుక దేశానికి ఆ అధికారాన్ని బట్టి అతనికి మనం పన్ను ఇవ్వాలి. ఇవ్వకపోతే అతను మన సువార్తకు ఆటంకం వస్తాడు, మన సువార్తకు అభ్యంతరాలు కలగజేస్తాడు. కనుక సువార్తకు అభ్యంతరం కలగకుండా ఉండాలంటే మనం అతనికి పన్ను ఇవ్వాలి అని చెప్పాడు. హల్లెలూయా. ఈ సువార్తకు అభ్యంతర కారణాలు రాకుండా ఉండాలంటే పర్మిషన్ కావాలి. పర్మిషన్ తీసుకున్నాం. ప్రియమైన సహోదరులరా, యేసుక్రీస్తు వారు చెప్పాడు, నువ్వు గాలం తీసుకొని సముద్రంలో, ఆ సముద్రంలో గాలానికి ఒక చేప పడుతుంది. ఆ చేప నోరు తెరిచినట్లయితే ఆ నోట్లో ఒక చెకేమా ఉంటుంది, అది తీసుకొని రా అన్నాడు. అంటే అలాగనే చేశాడు. అలాగనే ఆ చేప నోట్లో ఒక చెకేమా ఉంది, దాన్ని తీసుకొని వచ్చాడు. దాని మీద ఒక బొమ్మ ఉంది. పేతురు, ఈ బొమ్మ ఎవరిదంటే కైసరియా చక్రవర్తిది కాదా ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, కైసరి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. మనం సంపాదించేటువంటి సంపత్తులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ప్రభుత్వానికి ఇవ్వవలసిన పన్ను ప్రభుత్వానికి ఇవ్వాలి. రెండోది దేవునికి ఇవ్వవలసిన పన్ను దేవునికి ఇవ్వాలి. మూడోది నీకు ఉంచుకోవలసిన సొమ్మును ఉంచుకోవాలి. హల్లెలూయా. ప్రభుత్వానికి ఇవ్వకుండా దేవునికి ఇవ్వకుండా అంత నాదే అనుకుంటే అది నీది కాదు. కనుక సహోదరులరా, ఈ రాత్రి వేళ మనం ఆలోచించాలి. దేనికి మనం అభ్యంతర కారణాలుగా ఉండకూడదు. మనం చేసే పనులకు అభ్యంతరాలు రాకుండా ఉండాలంటే, మనం కొనసాగించే కార్యక్రమాలకు అభ్యంతరాలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? చట్టం యొక్క ఉద్దేశాలను మనం ఆదేశించాలి. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. కనుక నువ్వు స్వస్థతను అందాలంటే, నువ్వు మేలు పొందాలంటే, నువ్వు బాగుపడాలంటే, ఆయన అద్భుతాలు నువ్వు చూడాలంటే నువ్వు నేర్చుకోవలసింది 4 ఈ రాత్రి. 1, ఆయన వాకును శ్రద్ధగా వినాలి. మందిరానికి వెళ్ళినప్పుడు, ఇలాంటి సభలకు వెళ్ళినప్పుడు, ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ఆయన వాకును జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. రెండవది, ఆయన దృష్టికి న్యాయమైనది జరిగించే వ్యక్తిగా ఉండాలి. మూడవది, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపాలి, ఆయన ఆజ్ఞ పాటించాలి, అనుసరించాలి. నాలుగవది, ఆయన కట్టడలను, ఆయన విధులను మనం అనుసరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో మీరున్నట్లయితే దేవాతి దేవుడు ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తెగుళ్ళు నీ మీదకి రాకుండా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. అందరూ కొద్ది నిమిషాలు మోకరించండి. అందరూ మోకరించి, ప్రభువా, ఈ రోజు నుంచి నైనా నేను ఈ రోజు నుంచి నువ్వు చేసిన వాగ్దానాలు పొందుకోవటానికి ఈ 4 సందర్భాలను, ఈ 4 సుగుణాలను నేను అనుసరించి జీవించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. యేసయ్యా, ఈ 4 సందర్భాలను, ఈ 4 లక్షణాలను నేను కలిగి జీవిస్తాను ప్రభువా అని మీరు మీ నోటితో ఆయన నామంలో ప్రార్థన చేసి అడిగి మొరపెట్టుకున్నట్లయితే ఆయన చేసిన వాగ్దానములను ఈ రాత్రి జరగబోయే దినాల్లో మీరు అనుభవిస్తారు, పొందుకుంటారు. ఆయన వాగ్దానాలను మీరు స్వతంత్రించుకుంటారు. కొద్ది నిమిషాలు అందరూ మోకరించి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Glory, blood of Jesus God. Hallelujah. Shabakabari la baba. Hallelujah. Power of God. Hallelujah, 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 hallelujah. దేవాని ప్రజలకు నేర్పిన సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లు వారి జీవితాలను స్థిరపరచండి ప్రభువా. నీ దగ్గరకు వచ్చిన నీ ప్రజలను మీరు దర్శించండి.
నీ దగ్గరకు వచ్చిన నీ ప్రజలను బలపరచండి. నీ దగ్గరకు వచ్చిన నీ ప్రజలను ఆకర్షించండి. ఏ వ్యక్తిలోనైతే బలహీనతలు సంభవించాయో, ఏ వ్యక్తిలోనైతే సాతాను చీకటి అంధకారం దాగి ఉందో, ఏ వ్యక్తిలోనైతే తాంత్రిక మాంత్రిక శక్తులు దాగి ఉన్నాయో, ఏ వ్యక్తిలోనైతే బలహీనత శక్తులు దాగి ఉన్నాయో, ఏ వ్యక్తిలోనైతే బలహీనతలు శోధిస్తున్నాయో, ఈ రాత్రి యేసు నామములో ప్రతి వ్యక్తిని స్వస్థపరచబడును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. సాతాను శుద్రాత్మలను, శాకిని, డాకిని, మోహిని, కర్ణ పిశాసి, రక్త పిశాసి, గోకర్ణ పిశాసి, బాణమతి శక్తులను, శాంత్రిక మాంత్రిక శాతపడి శక్తులను యేసు నామములో కాల్చివేస్తాను. ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి శరీరం నుంచి యేసు నామములో తొలగిస్తున్నాం. లోకపు శక్తులు, లోకపు ప్రళయాలు, లోకములో ప్రతి విధమైన చీకటి అంధకార క్రియలతో బంధించబడి, బాధించబడి, వేధించబడుతున్న ప్రతి శరీరముల నుంచి వాటిని యేసు నామములో కాల్చివేస్తున్నాం. ప్రతి ఒక్కరిని యేసయ్య ఈ రాత్రి ముట్టుకునైనా నీ ప్రజలని సుగుణాలు కలిగి జీవించి నీవు స్వస్థపరిచే దేవుడిని విశ్వసించి ఈ రాత్రి నుండి నైనా జరగబోయే కాలాలలో, జరగబోయే దినాలలో ప్రభువా, నీ ప్రజలు నీ వలన కలిగే మేలులను, నీ వలన కలిగే అద్భుతాలను, నీ వలన కలిగే స్వస్థతలను, నీ వలన కలిగిన వాగ్దానాలను స్వతంత్రించుకునే ప్రజల వలె జీవితాలను స్థిరపరచుకుని బలపరచుకోవడానికి సహాయం చేయి. నీ పాదాలకు దైవ చేతులకు నన్ను మమ్మల్ని అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.